తమిళనాడు బీజేపీ నేత నాగేంద్రన్ చేసిన విమర్శలకు నటి త్రిష కౌంటర్ ఇచ్చారు. నాగేంద్రన్ వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని మండిపడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అసహనం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీశారన్నారు. రాజకీయాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, అనవసర వివాదాల్లోకి లాగితే చట్టపరమైన చర్యలు తప్పవని త్రిష హెచ్చరించారు. టీవీకే పార్టీ అధినేత నటుడు విజయ్ ను ఉద్దేశించి బీజేపీ సీనియర్ నేత నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. విజయ్ కు రాజకీయ అనుభవం లేదని విమర్శిస్తూనే వ్యక్తిగత అంశాలను తెరపైకి తెచ్చారు. విజయ్ ముందుగా తన ఇల్లు వదిలి బయటకు రావాలని, ముఖ్యంగా నటి త్రిషతో ఉన్న రిలేషన్ నుంచి బయటపడితేనే ఆయనకు గ్రౌండ్ లెవెల్లో సమస్యలు అర్థమవుతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని పాలించడం కన్నా ముందుగా విజయ్ తన కుటుంబ బంధాలను సరిదిద్దుకోవాలని సూచించారు. టీవీకే చీఫ్ విజయ్ పై బీజేపీ నాగేంద్రన్ చేసిన ప్రకటనపై డీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత జీవితాన్ని ప్రజాక్షేత్రంలో విమర్శించడం అనాగరికమన్నారు. అసలు రాజకీయాలతో సంబంధం లేని మహిళ గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడ్డాన్ని కనిమొళి తప్పుపట్టారు. నాగేంద్రన్ కామెంట్లను బీజేపీలోని మహిళా నేతలు ఖండించకుండా మౌనంగా ఉండడం అన్యాయమన్నారు కనిమొళి. అసలు తమిళనాడు బీజేపీ నేత నాగేంద్రన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. முதல்ல வீட்டிலேருந்து வெளியே வரணும். திரிஷாவிட்டிருந்து முதல்ல வெளியே வந்தால் தான் முதல்ல எல்லாமே நடக்க முடியும். இவர் அதாவது குடும்பத்தோடு நல்ல உறவு வைக்கணும், நல்ல தலைவர்கள் வழி நடத்தின இயக்கத்தை நல்ல முறையில் சொல்லணும். முதல்ல இதிலேருந்து வெளியே வரணும். முதல்ல வீட்டிலேருந்து வெளியே வந்தால் தான் பாவம், அவர் அனுபவமே இல்லாதவர். முதல்ல வீட்டிலேருந்து வெளியே வரணும். திரிஷாவிட்டிருந்து முதல்ல வெளியே வந்தால் தான் முதல்ல எல்லாமே நடக்க முடியும். இவர் அதாவது குடும்பத்தோடு நல்ல உறவு வைக்கணும், நல்ல தலைவர்கள் வழி நடத்தின இயக்கத்தை நல்ல முறையில் சொல்லணும். முதல்ல இதிலேருந்து வெளியே வரணும். முதல்ல வீட்டிலேருந்து வெளியே வந்தால் தான் பாவம், அவர் அனுபவமே இல்லாதவர். முதல்ல வீட்டிலேருந்து வெளியே வரணும். திரிஷாவிட்டிருந்து முதல்ல வெளியே வந்தால் தான் முதல்ல எல்லாமே நடக்க முடியும். இவர் அதாவது குடும்பத்தோடு நல்ல உறவு வைக்கணும், நல்ல தலைவர்கள் వழி నడతన ఏకత నల్ల. తమిళనాడు బీజేపీ నేత నాగేంద్రన్ చేసిన విమర్శలకు నటి త్రిష కౌంటర్ ఇచ్చారు. నాగేంద్రన్ వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని మండిపడ్డారు నటి త్రిష. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తిక్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కార్తిక్, రైట్. అయితే ఏదైతే తమిళనాడులో ఏదైతే విజయ్కి సంబంధించినటువంటి బీజేపీ నాగేంద్రన్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతుందని చెప్పుకోవాలి. రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ వివాదంలో తొలిత దీనికి కారణమైందని మాత్రం బీజేపీ అధ్యక్షుడు ఉన్నటువంటి నాగేంద్రన్ అని చెప్పాలి. విజయ్ గురించి మాట్లాడుతూ త్రిష విషయాన్ని కూడా ఆయన బయట పెట్టడం కూడా జరిగింది. ఆ విషయంలో, ఆ వ్యవహారంలో నుంచి విజయ్ బయటకు రావాలి, అప్పుడే మిగిలిన రాజకీయాల గురించి కూడా చూసుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం పెద్ద పెనుదుమారని రేపినటువంటి పరిస్థితి. అయితే ఈ విషయం మీద గత 2 రోజులుగా కూడా డిఎంకే కూడా బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే తాజాగా త్రిష ఈ వ్యవహారం మీద ఒక స్టేట్మెంట్ అనేది కూడా విడుదల చేయడం కూడా జరిగింది. అనవసరమైన వివాదంలోకి మనం లాగద్దు అని, దీని మీద న్యాయపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటారంటూ చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి ఇది ఒక్కటే కాకుండా అసలు రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధము లేదని, అలాంటిది తన పేరును ఎలా తీసుకుని వస్తారంటూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అదేవిధంగా ముందుగా ఏదైతే రాజకీయాలకు సంబంధించి తనకు మొదటి నుంచి కూడా తాను దూరంగా ఉంటున్నానంటూ కూడా దాదాపు ఒక 10 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఒక నోట్ అనేది కూడా విడుదల చేయడం కూడా జరిగింది. దాంట్లో అనవసరమైనటువంటి వివాదాల్లోకి తనను లాగితే మాత్రం చట్టపరంగా తాను వెళ్తానంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా ఆ నాగేంద్రన్ చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత అసహ్యంగా కూడా ఉందంటూ కూడా ఆమె పేర్కొనడం కూడా జరిగింది. అంటే ఇలాంటి పరిస్థితులు చూసుకుంటే గత 2 రోజులుగా కూడా డిఎంకే చేసుకున్నటువంటి విమర్శలకు, దానికి తోడు త్రిషగా తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం బీజేపీ మరింత ఇబ్బందుల్లోకి పడిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే నాగేంద్రన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా త్రిష కూడా అదే స్థాయిలో స్పందించి కౌంటర్ ఇవ్వడంపై మాత్రం మరింత పెనుగుమారాన్ని రగిల్చిందనే చెప్పాలి. ప్రస్తుతం దీని మీద నాగేంద్రన్ ఎలా స్పందిస్తారనేది చూడాలి. లేకపోతే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని మాత్రం బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఎందుకంటే రాజకీయాలకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో మరొక 2 నెలల్లో ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో ఇలా వ్యక్తిగతంగా దాడులు చేయడం మాత్రం తొలిసారిగా జరగడంతో ఇది మరింత చర్చకు కారణమైంది. పొత్తులో ఉన్నటువంటి ఏఐడీఎంకే నేతలు సైతం ఈ విషయాన్ని పెద్దగా ముందుకు తీసుకువెళ్లడంగా ఎక్కడికక్కడ నిలిపివేయడమే, దీనికి ఫుల్ స్టాప్ పెట్టడమే మంచిదంటూ కూడా నాగేంద్రన్కు సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. సో తాజాగా త్రిష స్పందించినటువంటి నేపథ్యంలో నాగేంద్రన్ ఎలా ముందుకు వెళ్తారన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తమిళనాడు బీజేపీ నేత నాగేంద్రన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం.
முதல்ல வீட்டில இருந்து வெளியே வரணும். திரிஷா விட்டு இருந்து முதல்ல வெளியே வந்தால் தான் முதல்ல எல்லாமே நடக்க முடியும். இது ஒரு அதாவது குடும்பத்தோடு நல்ல உறவு வைக்கணும். நல்ல தலைவர்கள் வழி நடத்தின இயக்கத்தை நல்ல முறையில் சொல்லணும். முதல்ல இதில் இருந்து வெளி வரணும். முதல்ல வீட்டில இருந்து வெளி வந்தால் தான் నాడు బీజేపీ నేత నాగేంద్రన్ చేసిన విమర్శలకు నటి త్రిష కౌంటర్ ఇచ్చారు. నాగేంద్రన్ వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని మండిపడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అసహనం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీశారన్నారు. రాజకీయాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, అనవసర వివాదాల్లోకి లాగితే చట్టపరమైన చర్యలు తప్పవని త్రిష హెచ్చరించారు.